ప్రైజ్ ద లార్డ్. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనము చదువుకుందాము. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. ఇక్కడ మనము సందర్భంలో చూసినట్లయితే అంతటా వాడు అన్నప్పుడు ఎవరు బట్టను పారవేశారు, ఎవరు దిగ్గున లేచి యేసు నొద్దకు వెళ్ళారు అని చూసినట్లయితే రోడ్డు పక్కన భిక్షం ఎత్తుకుంటున్న గ్రుడ్డి భిక్షకు. తూర్పు దేశాలలో పూర్వకాలంలో 2 రకాల భిక్షకులు ఉండేవారు. మొదటి వారు నిజమైన భిక్షకులు, అనగా వాళ్ళు వికలాంగులుగా, అంగహీనులుగా, అవసరతలో ఉండి ఖచ్చితంగా వాళ్ళు పేద స్థితిలో జీవించేటువంటి వారు. రెండవ రకానికి చెందిన వారు, వీళ్ళు నయము కాని రోగము లేదా జబ్బుతో ఉండేవారు. అనగా అది కుష్ఠరోగం కావచ్చు, గ్రుడ్డితనం కావచ్చు, లేదా అంగవైకల్యం, కుంటివారు. ఈ రీతిగా ఆ జబ్బులు నయం కాని వాటితో వాళ్ళు బాధపడేవారు. ఏదో ఒక దైవజనుడు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు బాగుపడతారు, దేవుని పైన నమ్మకం ఉంచండి అని వ్యాధిని బాగు చేసేటువంటి లేదా నా రోగమును ట్రీట్ చేసేటువంటి వైద్యులు వారికి చెప్పేవారు. అంతేకాని వారికి భిక్షం ఎత్తుటకు అంత అవసరత ఉన్నటువంటి వారు కాదు. వాళ్ళు ముఖ్యంగా 3 స్థలాలలో భిక్షం ఎత్తేటువంటి వారు. ఒకటి దేవాలయం, రెండవది కోనేటి, బెతెస్దా అనే కోనేరు లాంటి ప్రదేశాలు, మూడవది రోడ్డు పక్కన. మనం అపోస్తుల కార్యాల్లో చూస్తే శృంగారం అనే దేవాలయ ద్వారం వద్ద కుంటివాడు భిక్షం ఎత్తినప్పుడు యోహాను, పేతుర్లు ప్రార్థనా స్థలానికి వెళ్ళినప్పుడు 3 గంటలప్పుడు అతన్ని చూసి బాగు చేసిన సంఘటన మనం చూడగలము. రెండవదిగా యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఒక 38 సంవత్సరం నుంచి బాధపడుతున్నటువంటి వ్యాధి గలటువంటి వ్యక్తిని యేసు ప్రభువుల వారు కోనేటి బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర బాగు చేశాడు. ఇక్కడ 3వ విధానంలో మనం చూసినట్లయితే రోడ్డు పక్కన భిక్షం ఎత్తుకుంటున్న ఈ వ్యక్తిని మనము సందర్భంలో చూస్తున్నాము. చాలా సార్లు రోగులు ఒక విధమైనటువంటి బట్టను వాళ్ళు ధరించేవారు. దాని అర్థము ఆ బట్ట దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క సంపన్న స్థితిని ఆ బట్ట తెలియజేస్తుంది. అంతేకాని రోడ్డు పక్కన భిక్షం ఎత్తుకుంటున్నాడు కదా అని ఏదో అవసరతలో ఉన్నాడు లేదా చాలా పేదవాడు, డబ్బు అవసరత ఉండొచ్చు అని అర్థం కాదు. ఆ బట్టను చూస్తేనే తెలిసిపోతుంది ఇతనికి డబ్బు అవసరత లేదు, ఇతనికి మంచి కుటుంబం ఉంది, ఆ కుటుంబం కూడా మంచి స్థితిలో ఉన్నది, సంపన్న స్థితిలో అని అర్థం చేసుకోగలరు మనుషులు. అయితే ఇలాంటి వారిని వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయాన్నే తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ప్లేస్లో కూర్చోబెట్టి మరలా రాత్రి తీసుకొని వస్తారు. వీరు ఎత్తుకున్నటువంటి ఆ భిక్షాటన, వీరు చేసిన భిక్షాటన ద్వారా ఇతరులకు కూడా వాళ్ళు సహాయం చేయగలరు. ఇక్కడ మన సందర్భంలో చూసినట్లయితే రోడ్డు పక్కన యేసు ప్రభువుల వారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఈ గ్రుడ్డి భిక్షకుడు యేసు ప్రభువుల వారిని కరుణించి కేకలు వేసినట్లుగా మనం చూడగలము. ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు ఆ కేక విని నిలబడి అతన్ని పిలిచినప్పుడు వెంటనే అతను బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభువుల వారి యుద్ధకు వచ్చాడు. బట్టను పారవేయుట, ఎందుకు బట్టను పారవేయవలసి వచ్చింది? అది కుటుంబానికి తన యొక్క గౌరవప్రదమైనటువంటి తన కుటుంబ స్థితిని, తన సంపన్న స్థితిని తెలియజేస్తున్నది. ఆ బట్టను ఎలా పారవేయగలడు, ఎలా విడిచిపెట్టాడు అంటే ఆ యేసు ప్రభువుల వారి యుద్ధకు రావడానికి తన గుర్తింపు, ఇంతవరకు ఆ బట్ట ద్వారా గుర్తింపు ఉంది, నేను ఫలాని కుటుంబానికి చెందిన వాడిని, నా కుటుంబ స్థితిగతులు ఇలా ఉన్నవి అని బట్టను చూస్తే తెలిసినవి, బట్ట ద్వారా గుర్తింపు వచ్చింది. కానీ యేసయ్య యుద్ధకు రావడానికి ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. యేసుక్రీస్తుల వారిని మనం అంగీకరించుట ద్వారా, దేవుని కుమారుడని మనం నమ్ముట ద్వారా
ఆయన రక్షకుడని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా యేసు ప్రభువుల ద్వారా మాత్రమే మనకు గుర్తింపు వస్తున్నది. ఎంత పెద్ద ధన్యత! ఇక్కడ ఆయన బట్టను వదిలివేశాడు అంటే మనం కూడా ఎన్నో వదిలివేయవలసి ఉన్నవి. మనం చాలా సార్లు మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి, మనకున్నటువంటి హోదాను బట్టి, మనకున్నటువంటి డెసిగ్నేషన్ బట్టి మనం గుర్తింపును సంపాదించుకుంటాము. ఇది నాకుంది కాబట్టి నాకు ఈ గుర్తింపు వచ్చింది, నాకు అది ఉంది కాబట్టి నాకు ఈ గుర్తింపు ఉంది, నాకు ఇది ఉంది కాబట్టి సమాజం నన్ను గుర్తిస్తున్నది అని మనం చాలాసార్లు అనుకుంటాము. వాటితోనే మనం సంతోషిస్తుంటాము. మన ఇళ్ళను బట్టి గుర్తింపు ఉందని, మన యొక్క ఆస్తులు ఉన్నాయని గుర్తింపు ఉందని, మనకున్న స్థలాలను బట్టి గుర్తింపు ఉందని, మనకున్నటువంటి కుటుంబ గౌరవాన్ని బట్టి, కుటుంబ పరువు ప్రతిష్టలను బట్టి మనకు గుర్తింపు ఉందని మనం చాలాసార్లు అనుకుంటాము. కానీ యేసు ప్రభువుల వారి యుద్ధకు వచ్చినప్పుడే నిజమైన గుర్తింపు మనకు దొరుకుతున్నది. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఒక రోజు ఉంటవి, ఇంకొక రోజు వెళ్తవి. కానీ యేసయ్యలో మనకు నిజమైన గుర్తింపు ఉన్నప్పుడు మనం నిత్యత్వంలో కూడా ఆయనతో సంతోషంగా జీవించగలము. అది వాడబారని గుర్తింపు మనకు లభిస్తున్నది. మరి ఈ ఉదయకాల సమయంలో గ్రుడ్డివారు బట్టను పారవేసినట్లుగా మనము పారవేయవలసినటువంటివి ఏమున్నవి? వేటికి మనము ప్రయారిటీ ఇస్తున్నాము, వాటిని పారవేద్దాము. పారవేసి దిగ్గున లేచి, అంటే వెంటనే ఇంకా మనము వాయిదా వేయకుండా, పోస్ట్ పోనింగ్ అనేది ఉండకుండా వెంటనే ఆయన యుద్ధకు వద్దాము. ఆయన ద్వారా గుర్తింపు తెచ్చుకుందాము. నిత్య రాజ్య మహిమలో మనము ప్రవేశించుదాము. నిత్యత్వంలో ఆయనతో నిరంతరము జీవించుదాము. యేసు ప్రభువుల వారు తన యొక్క కృపను బట్టి అట్టి గుర్తింపు మన అందరికీ కూడా ఇచ్చునుగాక. ఆయనకి ఇష్టానుసారమైన మార్గంలో మనం నడుచుకుందుము గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, గుడ్డి భిక్షకుడు నాయన బట్టను పారవేసినట్లుగా మా జీవితాలలో నీకు ఇష్టం లేని వాటిని మేము విడిచిపెట్టుటకు లేదా పారవేయుటకు సహాయం చేయండి. వెంటనే నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చుటకు, నీలో మేము గుర్తింపును పొందుకొనుటకు, నిత్య రాజ్య వారసత్వము మేము పొందుకొనుటకు నీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.